హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియా. మన ఏసీఎస్ గార్డెనింగ్కి స్వాగతం. ఈ టోకులు ఆ టోకులు చూశారు కదండి. ఎవరో మీరు కనిపెట్టారా, పోల్చుకున్నారా? వీరెవరో, ఈవిడ గారు చిన్న ప్రియ, ఈవిడ గారేమో పెద్ద ప్రియ అండి. సో మా ఇంట్లో ఒకటే గోల మార్నింగ్ నుంచి. అసలు ఆ వీడియో చూస్తుందే నుంచి మా స్టాఫ్ ఏంటి అందరూ కూడా నవ్వేనండి. ఇంకా రోజంతా వాళ్ళని ఏడిపించుకొని ఉన్నారు. సో మీరు ఎంత ఎంజాయ్ చేశారో నేను అంతా ఎంజాయ్ చేశానండి. ఎందుకంటే మన అందరం కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళంతా చాలా బాగా నవ్వించారండి. యాక్చువల్గా అయితే ఎన్ని బ్లూపర్స్ వచ్చాయో అసలు ఈ వీడియోకి, అసలు యాక్చువల్గానే ఇన్ని బ్లూపర్స్ ఏ వీడియోలో కూడా రావు. కానీ వీళ్ళ ఐడియాకి అయితే నేను హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చండి. నేను లేని టైంలో ఎలా ఎంటర్టైన్ చేయాలనేది వాళ్ళు భలేగా ఐడియా చేసుకున్నారు. నేనైతే కొంచెం సర్ప్రైజ్ అయ్యాను, కొంచెం షాక్ కూడా అయ్యాను. సో నాకైతే వీడియో చాలా బాగా నచ్చిందండి. మీకు కూడా నచ్చిందనే నేను ఆశిస్తున్నాను. సో మరి మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం కింద ఉన్న బెల్ బటన్ ట్యాప్ చేయడం మర్చిపోకండి. సో ఈరోజు మన వీడియోలో సక్లెంట్స్ కోసం తెలుసుకోబోతున్నామండి. సక్లెంట్స్ అనేది చాలామంది ఇష్టపడతారు, ఎందుకంటే చిన్న చిన్న ప్లాంట్స్, అది కూడా మంచి ఆక్సిజన్ ఇచ్చే ప్లాంట్స్ కదండి. నాకైతే సక్లెంట్స్ అయితే అసలు చాలా బాగా ఇష్టపడతాను. అలాంటి సక్లెంట్స్ ఆల్రెడీ మా సిస్టర్ ఇచ్చారు కదండి, చాలానైతే ఇచ్చారు. అవన్నీ కూడా నేను ఎలా డెకరేట్ చేసుకున్నానో మీకు చూపిస్తాను. అలాగే ఇంకొక టాపిక్ ఏంటంటే ఈరోజు అంజు స్టోర్స్ అని ఒక లేడీ అండి నడుపుతున్నారు. ఆవిడ దగ్గర ఉన్న గార్డెన్కి సంబంధించి, లేడీస్ సంబంధించి, కిడ్స్ సంబంధించి చాలానే వస్తువులు ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్లో ఆవిడ అన్నీ కూడా మనకి డీటెయిల్స్ అన్నీ పంపిస్తారు. నాకు నచ్చినవి నేను తెప్పించుకున్నానండి ఆన్లైన్లోని. చాలా అయితే నాకు నచ్చాయి, అది సక్లెంట్స్కి వాడుకుంటాం. సో ఆ వస్తువులు అయితే నేను అన్బాక్సింగ్ చేద్దాం అనుకుంటున్నాను. నేనైతే ఆల్రెడీ చూశాను, నచ్చాయి. ఒకసారి మీతో కూడా షేర్ చేసుకుంటే, మనం అందరం ఎక్కువ మంది లేడీస్ ఉన్నాం కదండి, ఇంకొక లేడీకి మంచి సపోర్ట్ ఇవ్వాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. అలాగే నేను తీసుకున్న వస్తువులు, ఆమె దగ్గర నుంచి నేను ఎలాంటి వస్తువులు కొనుక్కున్నాను, సో ఆ వస్తువులు అంటే నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఈ వీడియోలోనే. అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా అంజు గారి డీటెయిల్స్ నేను మీకు పెడతాను. అలాగే స్క్రీన్ మీద కూడా మీకు చూపిస్తాము, ఆమె ఫోన్ నెంబర్తో సహా మీకు పెడతాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మటుకు తప్పకుండా ఆన్లైన్ పర్చేజ్ అనేది చేసుకోండి. అలాగే మనం ఇప్పుడు సక్లెంట్స్ కోసం తెలుసుకున్న విషయాలు ఏంటంటే చాలానే ఉన్నాయండి. సక్లెంట్స్ అనేవి అసలు మంచి ఆక్సిజన్ రిలీజ్ చేసే ప్లాంట్స్ అండి. అవి చూడ్డానికి కూడా ఎంతో బాగుంటాయి. మనం లాఫింగ్ బుద్ధాన్ని చూస్తే మనం ఎలాగా మంచి జరుగుతుంది, హ్యాపీ అవుతుంది అని ఎలాగైతే మనం ఫీల్ అవుతామో, ఈ సక్లెంట్స్ కూడా సేమ్ అంతేనండి. సక్లెంట్స్ చూసినా మనకు అంత హ్యాపీనెస్సే వస్తుంది. సో అలాంటి మంచి ఆక్సిజన్ ఇచ్చే సక్లెంట్స్ కోసం కొన్ని విషయాలు ఈరోజు మన వీడియోలో. మీరేమైనా మాట్లాడతారా? ప్రియ గారు, ఇద్దరు ప్రియాలు మ్యూట్ ఈరోజు, ఎందుకంటే నేను ఉన్నానని. నేను లేకపోతే బొచ్చుడు మాట్లాడతారు. మంచి ఎంటర్టైన్గా ఉంటారండి పిల్లలందరూ కూడా, మంచి సరదాగా ఉంటారు. అసలు తెలియని ఫీలింగ్ అండి. అసలు టైం అనేది ఎలా గడిచిపోతుందో నాకే తెలియట్లేదు. వీళ్ళతోనే సరిపోతుందండి. మార్నింగ్ లేచిందే నుంచి నైట్ 12 వరకు ఇంకా వీళ్ళతోనే నా పనులన్నీ అయిపోతున్నాయి. అయితే మనం ఇప్పుడు సక్లెంట్స్ కోసం కొన్ని విషయాలు తెలుసుకుందాం. అయితే మనం సక్లెంట్స్ మీద ప్రేమ ఉన్నవారైతే మటుకు తప్పకుండా ఈ విషయాలు అయితే తెలుసుకోవాలండి. ఎందుకంటే సక్లెంట్స్ అనేవి మనం ప్రాపర్ కేర్ కానీ తీసుకోకపోతే చనిపోయే అవకాశాలు అయితే చాలానే ఉంటాయండి. ఎందుకంటే వాటికి చాలా సెన్సిటివ్గా ఉంటాయి ఆ మొక్కలు. హార్డ్ ప్లాంట్స్ అయితే కాదండి, చాలా సెన్సిటివ్గా ఉంటాయి. ఆ మొక్కలకైతే మటుకు మనం ప్రాపర్ కేర్ తీసుకోవాలి. అసలు ఆ ప్రాపర్ కేర్ ఎలా తీసుకోవాలి అంటే, మనం ఏదైతే సక్లెంట్స్ ప్లాంట్ చేసుకునే ఆ పాట్స్ ఉంటాయి కదండి, బౌల్స్ అవనివ్వండి, బోన్సే బౌల్స్ ఉంటాయండి సక్లెంట్స్ ప్లాంట్ చేసుకోవడానికి, అలాంటివి అవనివ్వండి, ఏదైనా సరే మనకి ప్రాపర్గా డ్రైనేజ్ సిస్టమ్ అనేది కరెక్ట్గా ఉండాలి. అంటే మనం ఏదైతే హోల్ పెట్టుకున్నామో ఆ హోల్ నుంచి ఏదైతే మనం వాటర్ అనేది పోర్ చేస్తామో, అదే పోస్తామో, ఆ వాటర్ అనేది ఈజీగా అది స్ప్రెడ్ అవుట్, అంటే బయటికి వచ్చేసేట్టుగా మనం ఆ హోల్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. సో మనం సక్లెంట్స్ అనేవి సెమీ షేడ్లో అనేది పెట్టాలండి. ఎందుకంటే వాటికి కంపల్సరీగా సన్షేడ్ అనేది వాటి మీద పడాలి. అయితే మనం వాటరింగ్ విషయానికి వస్తే ఈ సక్లెంట్స్కి అనేవి వాటరింగ్ అనేది 1 వీక్ అనేది స్ప్రే చేసుకోవాలండి. స్ప్రే చేసినప్పుడు కూడా
ఆ వాటర్ అంతా ఆ మట్టిలో ఇంకిపోయేటట్టుగా ఎక్కువ స్ప్రే చేసుకోవాలన్నమాట. వీక్లీ వన్స్ అనేది మనకి వాటరింగ్ అనేది సక్లెంట్స్కి సరిపోతుందండి. అప్పుడు ఆ గ్రోత్ కూడా బాగుంటాయి. అలాగే మనం ప్రాపగేట్ చేసుకోవాలన్నా సరే సక్లెంట్స్ని ఈజీగా మనం ప్రాపగేట్ చేసుకోవచ్చు. అయితే మనం వాటరింగ్ విషయం అయితే అలా చేసుకోవాలండి. ఇంకొక విషయం ఏంటంటే ఫర్టిలైజర్స్ అండి. ఇలాంటి మొక్కలకి మనం ఫర్టిలైజర్స్ ఇవ్వచ్చా? ఖచ్చితంగా ఇవ్వాలండి. ఇలాంటి సక్లెంట్స్కి 1 మంత్కి ఒకసారి కంపల్సరీ బోన్ మీల్ ఇవ్వాలండి. ఎందుకంటే బోన్ మీల్ అనేది వీటికి చాలా అవసరం. అలాగని తరచుగా 15 డేస్కి ఒకసారి మనం ఇవ్వాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. మనం ఎక్కువ కూడా కాదండి, టీ స్పూన్తోని బోన్ మీల్ అనేది మనం వేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే కిందని ఫంగస్ గట్రా పట్టకుండా ఏది కూడా మట్టి అంతా మంచిగా సారవంతంగా చేసేటట్టు బోన్ మీల్ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మనం ఒక్క బోన్ మీల్ అనేది వాడుకుంటే సరిపోతుందండి. అంతకుమించి ఎలాంటి ఫర్టిలైజర్స్ కానీ స్ప్రేస్ కానీ అస్సలు చేయక్కర్లేదు. స్ప్రే విషయానికి వస్తే మనం ఫోర్స్గా ఉన్న స్ప్రే బాటిల్స్ కూడా మనం యూస్ చేయకూడదు. ఎందుకంటే సక్లెంట్స్ అనేవి చాలా సెన్సిటివ్ అని చెప్పాను కదండి. ఆ లీవ్స్ అని డ్యామేజ్ అయిపోతే అలాగే అవి విరిగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అందుకని స్ప్రే చేసేటప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా స్ప్రే చేసుకోవాలి. అయితే మనం సక్లెంట్స్ కోసం కొన్ని విషయాలు అయితే తెలుసుకున్నాం కదండి. వాటరింగ్ ఎలా చేయాలి, స్ప్రే ఎలా చేసుకోవాలి, ఫర్టిలైజర్ ఏమి ఇవ్వాలి అని చెప్పి ఇంకొక విషయం అయితే ఉందండి. అదే సక్లెంట్స్కి పాటింగ్ మిక్స్ ఎలా చేసుకోవాలి, అసలు ఎంత రేషియోలో చేసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియో చేస్తానండి. అదంటే కొంచెం పెద్ద ప్రాసెస్ అది మీకు క్లారిటీగా నేను చూపించి ఆ వీడియో అనేది చేస్తాను. ఎలా మనం ప్రాపగేట్ చేసుకోవాలి, పాటింగ్ మిక్స్ అనేది ఎలా కలుపుకోవాలి అనేది నేను నెక్స్ట్ వచ్చే వీడియోస్లో ఏదైనా చేసి చూపిస్తాను. అయితే నేనేంటి తెప్పించుకున్నాను ఆన్లైన్ నుంచి, ఇవి ఎలా మనం డెకరేట్ చేసుకుంటాం అది మీకు ఇప్పుడు చూపిస్తాను. రండి, అసలు ఏం తెచ్చుకున్నానో చూద్దాం రండి. నాకైతే బాగా నచ్చాయండి ఇవి. మనం ఇవి డెకరేషన్ పర్పస్గా యూస్ చేసుకోవచ్చు. అలాగే సిస్టమ్ టేబుల్ ఉంటుంది కదండి, మనం ఇప్పుడు ల్యాప్టాప్ ప్లేస్ చేసుకుంటాం, అలాగే సిస్టమ్ ప్లేస్ చేసుకుంటాం. అలాంటి టేబుల్స్ మీద కూడా మనం ఇలాంటివి మంచి డెకరేటివ్ పర్పస్గా చేసుకున్నా సరే చాలా బాగుంటాయండి. సక్లెంట్స్ అనేవి మంచి ప్లాంట్స్, మంచి ఆక్సిజన్ ఇచ్చే ప్లాంట్స్ కాబట్టి ఇలాంటివి మనం ఆ ప్లేసెస్లో పెట్టుకుంటే బాగుంటుంది. అలాగే మన గార్డెన్లో కూడా అక్కడక్కడ పెట్టుకున్నా చాలా ముద్దుగా ఉంటుంది. అలాంటివి నాకు నచ్చి తెప్పించుకున్నానండి. ఇదిగోండి, చాలా బాగుంది కదా. ఇక్కడ ఈ హోల్ ఉంది కదండి, ఇందులో మనం పాటింగ్ మిక్స్ అంటే సక్లెంట్కి ఏదైతే పాటింగ్ మిక్స్ యూస్ చేస్తామో ఆ పాటింగ్ మిక్స్ని యూస్ చేసుకొని ఇందులో మనం సక్లెంట్ పెట్టుకుంటే చాలా బాగుంటుందని, అందానికి అందం ఉంటుంది, మనకు చూసుకోవడానికి కూడా ముద్దుగా ఉంటుంది. ఎప్పుడు కూడా మనం హరీబరీగా ఉంటాం కదండి, అలాంటప్పుడు కూడా ఇలాంటివి మనం టేబుల్స్ మీద పెట్టుకొని డెకరేటివ్గా మనం పెట్టుకుంటే ఇవి చూసినప్పుడల్లా మనకి మైండ్ అనేది రిలాక్స్ అవుతుందండి. సో దానికోసమని నేను తెప్పించుకున్నాను. చాలా ముద్దుగా ఉన్నాయి. మిగతా కూడా చూసేద్దాం. పట్టుకోమ్మా. సెట్ అయితే బాగుంది కదండి, నాకు బాగా నచ్చింది. పట్టుకో. ఇందులో కూడా ఇది ఇంకో మోడల్ అండి. ఇవైతే ఇంకా బాగా నచ్చాయి నాకు. అయితే ఇవి ఆల్రెడీ నేను ఓపెన్ చేసి చూసుకున్నానండి. ఎందుకంటే మనకి కంగారు కదండి, ఏంటో వచ్చాయి ఏంటో చూసుకుంటే కానీ ఆనందం తీరదు. ఇవి నేను అలాగే టేబుల్స్ మీదకి తెప్పించుకున్నాను. చాలా బాగున్నాయి. చూడు, ఈ 4 ఒక సెట్ అండి. ఇలా ఇవేంటంటే మనం ఇందులోని మనం సక్లెంట్స్ని ప్లేస్ చేసుకోవాలి. నాకైతే చాలా బాగా నచ్చాయి ఇవి. అన్నిటికీ మించి ఇదండి అసలైంది, అందుకే ఇది లేట్గా ఓపెన్ చేశాను. అయితే ఇది పాప బొమ్మ అండి. నాకైతే చాలా బాగా నచ్చింది ఇది. ఇది కూడా చూడండి, ఒక బుట్ట పట్టుకొని పాప కూర్చున్నట్టు ఉంది కదా. ఇందులో కూడా మనం సక్లెంట్ని ప్లేస్ చేసుకోవచ్చు. అలాగే నేను ఇది సిస్టమ్ దగ్గర పెడదామని తీసుకున్నాను. చాలా బాగున్నాయి.
ఇవండి నేను ఆన్లైన్ నుంచి తెప్పించుకున్న వస్తువులు. అలాగే ఇంకొకటి కూడా ఉందండి, అదేంటో కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది స్ప్రే బాటిల్ అండి. రేట్స్ కూడా మనకి రీజనబుల్గా ఉన్నాయండి. మనకి ఆన్లైన్ నుంచి తెప్పించుకుంటే చాలా కాస్ట్ ఏమో అనుకుంటాం. నాకైతే రేట్స్ అనేవి నేను కంపేర్ చేసి చూసుకుంటే రేట్స్ అనేవి రీజనబుల్గా అనిపించింది. అందుకే నేను ఈ స్ప్రే బాటిల్ కూడా నా దగ్గర పాడైపోయింది. అంటే ఈ నాబ్ ఏదైతే ఉంటుందో అది నాకు 2 స్ప్రే బాటిల్స్కి పోయి, సో ఇది బాగా నచ్చిందని చెప్పి తెప్పించుకున్నాను. చాలా బాగా పనిచేస్తుందండి. ఇది చాలా తక్కువ కూడా మనకి ఇలాంటి సక్లెంట్స్కి కానీ చిన్న మనం నారు పెట్టుకుంటాం కదండి, అలాంటి వాటికి కూడా మంచిగా ఇది పనిచేస్తుంది. ఫ్లవర్ లాగా వస్తుందండి ఇది. సో ఇది ఒకటండి. అయితే అంజు గారి దగ్గర నుంచి నేను ఈ ఐటమ్స్ అనేది ఆన్లైన్లో తెప్పించుకున్నాను. మీకు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది, మాకు ఇలాంటివి నచ్చాయి తెప్పించుకుంటాం, మీ ఇంట్లో కూడా సక్లెంట్స్ ఉన్నాయి అనుకుంటే మటుకు ఖచ్చితంగా మీరు సపోర్ట్ అనేది ఇవ్వండి. అలాగే మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా వీటి తాలూకా డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే స్క్రీన్ మీద కూడా చూపిస్తానండి. స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, మీరు దాన్ని కూడా ఒకసారి చూడండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మటుకు వెంటనే తనకి ఫోన్ నెంబర్ కూడా ఇస్తామండి. తనకి వెంటనే వాట్సాప్లోనే మెసేజ్ చేయండి. మరి మనం ఈరోజు వీడియోలో సక్లెంట్స్ కోసం అయితే తెలుసుకున్నాం కదండి కొన్ని విషయాలు. అయితే నేను ఆన్లైన్లో పర్చేస్ చేసుకున్న ఈ ఐటమ్స్ అయితే మీరు చూసారు కదండి. ఈ ప్లాంట్ పాటర్స్ అనేవి నాకు చాలా చాలా బాగా నచ్చాయి. అయితే మరి నేను నా దగ్గర ఉన్న సక్లెంట్స్ ఎలా డెకరేట్ చేసుకున్నానో అది కూడా ఒకసారి చూసేద్దాం. చూసారు కదండి, నేనైతే నా దగ్గర ఉన్న సక్లెంట్స్ని ఎలా అంత అందంగా చేసుకున్నామో, అలాగే ఆ పాట్స్ మీరు ఏవైతే చూసారో రౌండ్ పాట్స్ కానీ ఏదైనా సరే మనం ఇంట్లోనే ఓన్గా తయారు చేసుకున్న పాట్స్ అండి. సక్లెంట్స్ కోసమే స్పెషల్గా చేసుకున్నాం. అది కూడా ఒకసారి వీడియో చేస్తాను, అది కూడా చూడండి. సో చూసారు కదండి, నా దగ్గర ఉన్న చిన్న చిన్న టాయ్స్తోని అలాగే మేము వేసుకున్న కుండీల్లోని సక్లెంట్స్ని ఎలాగ మేము పెంచుతున్నామో అలాగే సక్లెంట్స్ని కూడా ప్రాపగేట్ చేయడానికి చూస్తున్నామండి. అయితే ఇంకొక విషయం ఏంటంటే మన గ్రీన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారండి. అది ఏంటంటే మీ దగ్గర ఉన్న పెట్స్ అన్నీ కూడా ఒక వీడియో చేయండి అని. అలా వీడియో చేయాలి, ఆ పెట్స్ కోసం మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి, అవన్నీ చూపించాలంటే వీడియో అనేది ప్రతిదీ బాగా లెంత్ అయిపోతుందండి. సో నాకు వచ్చిన ఐడియా ఏంటంటే మన ప్రతిరోజు వీడియోస్ వస్తున్నాయి కదండి, ఆ వీడియోలోని మన పెట్స్ని ఒక్కొక్కటిగా నేను చూపిద్దాం అనుకుంటున్నాను. సో అది ఏంటి, ఓకేనా కాదా అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే మనం ఈరోజైతే చాలానే విషయాలు మాట్లాడుకున్నాం అండి, కొన్ని విషయాలు కూడా తెలుసుకున్నాము. అలాగే మరి ఈ వీడియో అనేది మీకు ఖచ్చితంగా నచ్చిందనే అనుకుంటాను. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మరి ఉంటానండి. సమస్తలోక సుఖినో భవంతు.